హలో పిల్లలు, కథల వీధికి స్వాగతం. ఇవాళ మనం ఒక కాకమ్మక్క కథను చూద్దాం. మన కాకమ్మక్క మరియు కాకి బావ ఎంతో చమత్కారులు. వీళ్ళు చేసిన ఒక చిలిపి సంఘటనను చూద్దాం రండి. కాకులు పురాణ కాలం నుండి ఎంతో ప్రసిద్ధి చెందినవి. కానీ పిల్లలు, మీకు తెలుసా, కాకులకు తమ సొంత పురాణాలున్నాయి. వెనుక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలంని ఒలకబోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగాజలం బయటికి వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక కాకి వచ్చి సీతమ్మ దేవి రొమ్ము మీద పొడిచిందట. రాముడికి కాకి మీద కోపం వచ్చి దగ్గర ఉన్న గడ్డి పరుక ఎత్తి కాకి మీద విసిరాడు. కాకి భయపడి 3 లోకాలు తిరిగింది. రక్షించే వాళ్ళు లేక ఆఖరకు రామచంద్రుడినే శరణు వేడింది. ఆ కాకికి ప్రాణం దక్కింది, కాని ఒక కన్ను పోయింది. ఆనాటి నుంచి కాకులకు ఒక్క కంటి చూపే. కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనుషుల్లో కూడా లేవు. వాటిలో వర్ణభేదం లేదు. అందుకనే తెల్లని కాకులను లేవు తెలియరా సుమతి అని అన్నాడు కవి. కొన్ని కాకులను మనం మాలకాకులు అని అంటాం, కానీ నిజానికి వాటిలో అంటరానితనం అనేదే లేదు. కాకులు ఇళ్ల పైకప్పు మీద వరుసగా కూర్చొని చదువుకోవటం చూసారా? దాన్నే కాకిబడి అని అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకికి తినేటందుకు ఏదైనా దొరికితే అన్ని కాకులను పిలుస్తుంది. అంతేకాని తాను పొట్టను మాత్రమే నింపుకొని వెళ్ళిపోదు. వీటిని బట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు. ఇలాంటి గొప్ప కాకుల వంశంలో పుట్టింది మన కథానాయకి కాకమ్మక్క. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకధ్వని, కాకభైరవి మొదలైన రాగాలు పాడితే దిక్కులు మారుమోగుతాయి. వినే వాళ్ళ చెవులు చిల్లులు పడతాయి. కాకమ్మక్క మొగుడు కాకిబావ చాలా విద్యలు నేర్చినవాడు. ఒకనాడు పొద్దున్నే కాకిబావ కాకమ్మక్కయ్యతో ఇలా అన్నాడు: "ఊసే కాకమని, మనం ఈ పూట ఎక్కడికైనా మంచి చోటుకి విందుకు పోతే ఎట్లా ఉంటుందే" అని అన్నాడు. కాకిబావ సంతోషంగా ఉన్నప్పుడు కాకమ్మక్కను కాకామణి అని పిలుస్తాడు. కాకమ్మక్క బాగానే ఉంటుంది, ఎవరింటికి పోదాం అని రాగం తీసింది. కాకమ్మక్క ఎప్పుడు మామూలుగా మాట్లాడదు, సంగీత భాషలోనే మాట్లాడుతుంది. అందుకు కాకిబావ ఇలా అన్నాడు: "దగ్గరే నాయుడు గారి ఇల్లు ఉంది కదా, పొద్దున్నే వాళ్ళింట్లో చక్కగా ఇడ్లీలు, ఉప్మా చేస్తారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు, బారెడు పొద్దెక్కి గాని లేవడు. ఏంటో ఈ మనుషులు, మనలాగా వీళ్లకు తెల్లవారుజామునే లేచే అలవాటే లేదు. ఒట్టి సోమరిపోతులు. మన ఇద్దరము నాయుడు గారింటికి పోదాం. నువ్వు కమ్మగా పాట పాడి ఆయనను నిద్రలేపు. అప్పుడు ఆయన లేచి మనకు పలహారం పెడతాడు" అని అన్నాడు కాకిబావ. నాయుడు గారి ఇంటి పక్కనే ఒక వేప చెట్టు ఉంది. దాని కొమ్మ ఒకటి మేడ మీద దాకా ఉంది. ఆ కొమ్మ మీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరు గొంతులు కలిపి ముచ్చటగా నాయుడు గారిని మేల్కొల్పడానికి పాట పాడడం ప్రారంభించారు. కా 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 అని అరవడం ప్రారంభించాయి. వాటికి అది పాటలా ఉన్నా మనకు మాత్రం అరుపులే కదా. కాకి పాటకు ఎంతటి వాడైనా నిద్ర లేవవలసిందే. కాకి పాట ఋషుల తపస్సును కూడా భంగం చేయగలదు. కానీ నాయుడు గారు ఎద్దు మొద్దు స్వరూపం. అందుచేత ఆయన కాకి దంపతుల పాట లక్ష్యం చేయకుండా గొరకబెట్టి నిద్రపోతున్నాడు. అందుచేత మన కాకి దంపతులు స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో మంచి పాట ఆరంభించారు. కాకభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకు పంచమ స్థాయికి వెళ్ళింది. ఎట్లాగైతేనేం నాయుడు గారు లేచారు. కానీ ఆయన కాకి పాటకు ఆనందించలేదు. దానికి బదులుగా అతని చేతిలో ఉన్న కర్రను తీసి కాకుల మీదికి కోపంగా విసిరేశాడు. అది కాస్త వేప కొమ్ముల మధ్య చిక్కుకుపోయింది. ఇక ఏమి చేయలేక నాయుడు గారు నౌకరును పలహారం పట్టుకురమని కేకవేసి ముఖం కడుక్కోవడానికి వెళ్లాడు. నౌకరు నాయుడు గారి పలహారం పట్టుకొచ్చి ఆయన గదిలో పెట్టి వెళ్లారు. 6 ఇడ్లీలు, కమ్మని నెయ్యి, గారెలు, బిస్కెట్లు, వెన్న అన్ని పళ్ళంలో ఉన్నాయి. కాకిబావ కాకమ్మక్కయ్య చెట్టు మీద నుంచి దిగి వచ్చి పలహారం తినడం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య ఒక ఇడ్లీ, ఒక గారె తిన్నది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరు వెన్న నంచుకున్నారు. ఇద్దరి ముక్కులకు వెన్న అంటింది. ఇద్దరు కాసిన్ని మంచి నీళ్లు తాగారు. కాకిబావకు ఒక మంచి ఆలోచన వచ్చింది. పలహారం పళ్ళెమంతా తానెత్తుకుపోతే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ఆలోచన బాగానే ఉంది, కానీ
పట్టుకుపోవడం ఎలా? పలహార పళ్ళం ముక్కుకు ఆరపదు. అందుకని కాకిబావ పలహారం పళ్ళం కింద ఉన్న గుడ్డను ముక్కుతో పట్టుకు లాగాడు. బల్ల మీద పళ్ళము, గిన్నెలు, గ్లాసులు పెద్ద చప్పుడుతో కింద పడ్డాయి. ఇక గప్ చిప్ అక్కడ ఏం జరిగిందో కూడా చూడకుండా కాకిబావ కాకమ్మక్కయ్య ఊర్లోకి ఉడాయించారు. గాలి మధ్యలో ఒకరినొకరు చూస్తూ నవ్వుకున్నారు. పిల్లలు చూసారుగా ఇవాల్టి కాకమ్మక్క కథ. ఇలాంటి మరిన్ని కథల కోసం కథల వీధి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని గమ్మత్తైన కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.